షార్ట్ ఫిల్మ్స్ తో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుని బిగ్ బాస్ ద్వారా తెలుగు ఆడియన్స్ లో మంచి గుర్తింపుని అందుకున్న నటుడు షణ్ముఖ్. తాజాగా ఈ నటుడిని మరియు అతని సోదరుడు సంపత్ ని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగిందంటే, వైజాగ్ కి చెందిన ఓ డాక్టర్ యువతితో స్నేహం చేసిన షణ్ముఖ్ ఆమెకు షార్ట్ ఫిల్మ్స్ లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే తన అన్న సంపత్ వినయ్ కి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. ఇక సంపత్ వినయ్ మరియు ఆ యువతి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. 10 ఏళ్లుగా ప్రేమించుకున్న ఇద్దరు ఇంట్లో ఒప్పించి పెళ్లి కూడా ఫిక్స్ చేసుకున్నారు. 3 ఏళ్ల క్రితం వైజాగ్ లో ఇరు కుటుంబాల సమక్షంలో ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిగింది. అయితే యువతి తల్లికి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇంతలో సంపత్ వేరే యువతిని పెళ్లి చేసుకోవటానికి సిద్దమైనట్టు యువతికి షణ్ముఖ్ తండ్రి అప్పారావు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక యువతి ఫిర్యాదుతో పోలీసులు సంపత్ వినయ్ ఫ్లాట్ కి వచ్చారు. పోలీసులు వెళ్లిన సమయానికి ఫ్లాట్ లో సంపత్ తో పాటు షణ్ముఖ్ కూడా అక్కడే ఉన్నాడు. ఇక ఫ్లాట్ ని సోదా చేసిన పోలీసులకు అక్కడ గంజాయి దొరికింది. దీంతో షణ్ముఖ్, సంపత్ వినయ్లను అదుపులోకి తీసుకుని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. ఫిర్యాదు చేసిన ఆ యువతి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది. ఆమె అన్నదమ్ములతో పాటు షణ్ముఖ్ ఫ్యామిలీ మొత్తం తనను మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం కెరీర్ లో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న షణ్ముఖ్ ఈ కేసులో ఎంతవరకు భాగమయ్యారు అనేది తెలియాల్సి ఉంది. కాగా షణ్ముఖ్ గతంలో కారు ర్యాష్ డ్రైవింగ్ కేసులో కూడా పోలీస్ కేసుని ఎదుర్కొని బాగా వైరల్ అయ్యాడు. ఇప్పుడు మరోసారి ఇలా పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు.